హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 అయినా కానీ, నీట్ పీజీ 2025 అయినా కానీ అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఓకేనా, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్లలో సీట్ అలాట్మెంట్ అనేది ఏ కాలేజీలో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, సో మనకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉంటుంది, తెలంగాణలో ఇలా ఉంటుందని కాకుండా ఓవరాల్గా సీట్ మ్యాట్రిక్స్ని బట్టి అసలు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరగవచ్చు, ఓకేనా, ఓవరాల్గా ఎలా జరుగుతుంది, ఓకేనా, ఒక ఓసీ క్యాండిడేట్కి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, ఒక ఓసీ జనరల్ క్యాండిడేట్ ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, ఒక ఓసీ ఫీమేల్ క్యాండిడేట్ ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, ఒక క్యాస్ట్ ఫీమేల్ క్యాండిడేట్ ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, ఒక క్యాస్ట్ జనరల్ క్యాండిడేట్ అయితే ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, అండ్ ఒక స్పెషల్ కోటా ఉన్న క్యాండిడేట్కి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మంది ఇప్పటికి కూడా స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయింది కాబట్టి, సార్ మాకు ఈ కాలేజ్ అనేది రాబోతుంది, లాస్ట్ ఇయర్లో ఇదే కాలేజ్ వచ్చింది కాబట్టి ఈ కాలేజ్ నేను ఫస్ట్ పెట్టడం వల్ల, ఆప్షన్ పెట్టడం వల్ల నాకు వస్తుందా సార్ అని అడుగుతా ఉన్నారు. బట్ అన్నిటికీ క్లారిటీ ఉంటుంది. సార్ పీజీకి సంబంధించి కౌన్సిలింగే స్టార్ట్ అవ్వలేదు కదా అంటే, మీకు కూడా సపరేట్ వీడియో చేయకుండా ఇది వినడానికి ట్రై చేయండి, సో దట్ మీకు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, కొంతమంది విద్యావేత్తలు కానీ మేధావులు కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉండదు కదా అలాట్మెంట్ అనొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అలాట్మెంట్ని ప్రాసెస్ని వాళ్ళు చూస్తున్నప్పటికి కూడా ఓవరాల్ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదే జరుగుతుంది. ఓకేనా, అది కూడా లాస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతూనే లేదా, ఓకేనా, సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్ డీటెయిల్స్ కావాలి, సో మీరు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని గైడ్ చేయండి అనుకున్నట్లయితే 7893947888 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతా అనుకుంటేనే, ఓకేనా. లేదంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్, ఓకేనా. అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ అంటే మనకు 100కి, ఓకేనా, 100 సీట్లు అనుకోండి, వీటికి 100 రోస్టర్ పాయింట్స్ లాగా రిజర్వేషన్స్ అప్లై అవుతాయి. ఓకేనా, 100 సీట్లని రిజర్వేషన్స్ ఉంటాయి. ఓసీకి కొన్ని సీట్లు, ఎస్సీలో ఎస్సీఏకి బీకి సికి కొన్ని సీట్లు, ఎస్టీ వాళ్ళకి కొన్ని సీట్స్, బీసీఏ నుంచి బీసీఈ వరకు కొన్ని సీట్స్, ఇందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కొన్ని సీట్లు, అండ్ దాంతోపాటు ఎన్సీసీ స్పోర్ట్స్. ఇలా ఒక కాలేజీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటారు. ఓకేనా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని సీట్లను కేటాయించడాన్ని సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ అంటారు. చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ ఎన్సీసీలో, ఓకేనా, ఎన్సీసీలో లాస్ట్ టైం ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక సీట్ ఉంటే ఈ సంవత్సరం ఆ సీట్ లేదేంటి సార్? లేదు, అది ఓసీ వాళ్ళకు ఉంటే బీసీఏ వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే రోస్టర్ అప్లై అవుతుంది. ఒకే సంవత్సరంలో ప్రతిసారి ఒకే క్యాస్ట్కి ఇవ్వడం వల్ల ఇంకా వేరే క్యాస్ట్లకి ఈక్వల్ ఉండదు కాబట్టి అలా మారుతుంటుంది. ఇది మీకు యూజీలో పెద్దగా కనిపించదు, కానీ పీజీ విషయంలోకి వెళ్తే ఇది కనిపిస్తుంది అనమాట. రోస్టర్ పాయింట్స్ అంటారు. సో కాబట్టి ఆ రోస్టర్ పాయింట్స్ ప్రకారమే మీకు సీట్ మ్యాట్రిక్స్ డిజైన్ అవుతుంది. ఓకేనా, 100% అనుకుంటే కేటగిరీ వైజ్ సీట్ అలాట్, ఓకేనా, కేటగిరీ వైజ్ ఎన్ని సీట్లు ఉన్నాయో చూపించేదాన్నే సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, సరే ఇది ఎంత ఇంపార్టెంట్ సార్ అంటే 100% మీకు సీట్ రావాలంటే ఇదే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ మాత్రమే మీ సీట్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా, సో కాబట్టి ప్రతి ఒక్కరికి సీట్ మ్యాట్రిక్స్ ఉంటేనే మనకి ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ 220 సీట్స్ ఉన్నాయి. ఈ 220 సీట్స్లలో ఓసీ వాళ్ళకి ఎన్ని, బీసీ వాళ్ళకి ఎన్ని, ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ వాళ్ళకి ఎన్ని, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎన్ని, ఎన్సీసీ ఎన్ని, క్యాప్ ఎన్ని, సో అవన్నింటినీ కూడా ఇచ్చేదాన్ని సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక 4 క్యాండిడేట్స్ని తీసుకుంటాను. ఓకేనా, ఓసీ జనరల్ క్యాండిడేట్స్కి అలాట్మెంట్ ఎలా ఉంటుంది, ఓసీ జనరల్ క్యాండిడేట్ ఎన్ని రకాల సీట్స్కి ఎలిజిబుల్, ఓకేనా, ఓసీ ఫీమేల్ క్యాండిడేట్ ఎన్ని రకాల సీట్లకి ఎలిజిబుల్, ఓకేనా, బీసీడీ జనరల్ క్యాండిడేట్ ఎన్ని రకాల సీట్లకి ఎలిజిబుల్, బీసీడీ ఫీమేల్ క్యాండిడేట్ ఎన్ని రకాల సీట్లకి ఎలిజిబుల్. నేను ఒక బీసీడీని మీకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మిగతా క్యాస్ట్లన్నీ కూడా మీకు అలానే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకుంటా ఉన్నా. ఓకే, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో లోకల్ అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అనగానే ఓన్లీ నాన్ లోకల్ క్యాండిడేట్సే కాదు, బోత్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. ఒక లోకల్ క్యాండిడేట్కి మెరిట్ ఉంటే అన్రిజర్వ్డ్ కోటాలో కూడా సీట్ వస్తుంది.
సో ఇప్పుడు నేను నాన్ లోకల్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కాబట్టి లోకల్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. లోకల్ వాళ్ళలో నేను ఫస్ట్ తీసుకుంటున్న క్యాండిడేట్ ఓసీ జనరల్ క్యాండిడేట్, అంటే మెయిల్ క్యాండిడేట్ అనుకోండి. ఓకేనా, ఓసీ మెయిల్ క్యాండిడేట్ అనుకోండి. ఓసీ మెయిల్ క్యాండిడేట్కి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎన్ని రకాల సీట్లు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనే చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఈ క్యాండిడేట్ ఎక్కడ ఎలిజిబుల్ అవుతాడంటే ఓపెన్ ఏపీ అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న సీట్లకి ఎలిజిబుల్ అవుతాడు ఫస్ట్. ఓకేనా, ఏపీ అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న సీట్లకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూస్తారు, ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, ఏపీయూఆర్ కోటాలోనే సీట్ అలాట్మెంట్ ఇస్తారు. లేదు ఇక్కడికి వచ్చేసరికి అసలు సీట్లు లేవు, నెక్స్ట్ ఏం చేస్తారు, ఓసీ జనరల్లో లోకల్ కోటాలో చూస్తారు. ఓకేనా, ఓసీ జనరల్లో లోకల్ కోటాలో చూస్తారు. ఒక ఓసీ జనరల్ మేల్ క్యాండిడేట్కి ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి అంటే 2 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓసీ ఫీమేల్ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఓసీ ఫీమేల్ లోకల్ క్యాండిడేట్కి ఫస్ట్ అలాట్మెంట్ ఎక్కడ చూస్తారంటే ఏపీ అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్. ఓకేనా, ఏపీ అన్రిజర్వ్డ్ ఓపెన్ ఓసీ ఫీమేల్లో చూస్తారు సీట్. ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనుకోండి, ఇక్కడ ఇచ్చేస్తారు ఏపీ అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్లో సీట్ ఇచ్చేస్తారు. ఇక్కడ సీట్ అలాట్మెంట్ కాలేదనుకోండి, అసలు ఇక్కడ సీట్లు లేవనుకోండి, నెక్స్ట్ ఎక్కడ చూస్తారు, ఓసీ జనరల్లో సీట్ చూస్తారు. ఓకేనా, అక్కడ సీట్ అలాట్మెంట్ ఉందా లేదా చూస్తారు. అక్కడ కూడా సీట్ అలాట్మెంట్ లేదనుకోండి, నెక్స్ట్ ఎక్కడ చూస్తారు, ఓసీ ఫీమేల్ కోటాలో చూస్తారు, లోకల్ కోటాలో చూస్తారు. అక్కడ కూడా సీట్ అలాట్మెంట్ లేదనుకోండి, ఓసీ జనరల్ లోకల్ కోటాలో చూస్తారు. ఓకేనా, సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా ఇదే అప్లై అవుతుంది. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే తెలంగాణలో ఫీమేల్ క్యాండిడేట్స్ని జనరల్లో చూసిన తర్వాతనే ఫీమేల్ కోటాలోకి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ముందు ఫీమేల్ కోటా చూసిన తర్వాతనే జనరల్లోకి వస్తూ ఉన్నారు. సో ఒక ఓసీ జనరల్ మెయిల్ క్యాండిడేట్కి 2 రకాల రిజర్వేషన్స్ ఉంటే ఓసీ ఫీమేల్ క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్కి 4 టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఏపీ అన్రిజర్వ్డ్ ఫీమేల్, ఏపీ అన్రిజర్వ్డ్ జనరల్, ఏపీ లోకల్ ఫీమేల్, ఏపీ ఓసీ జనరల్ లోకల్. ఓకేనా, ఇలా 4 రకాల రిజర్వేషన్స్ ఒక ఓపెన్ ఫీమేల్ ఓసీ ఫీమేల్కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఒక పర్టికులర్ కాలేజ్లో. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ మేల్ ఎన్సీసీ క్యాండిడేట్ అనుకోండి, ఎన్సీసీ క్యాండిడేట్కి మళ్ళీ 2 అడిషనల్గా ఉంటాయి, ఎన్సీసీ యూఆర్, ఎన్సీసీ లోకల్ అడిషనల్గా ఉంటాయి. అదే ఫీమేల్ క్యాండిడేట్ అనుకోండి, ఇక్కడ ఎన్సీసీ యూఆర్లో ఫీమేల్, ఎన్సీసీ యూఆర్లో జనరల్, ఎన్సీసీ లోకల్ ఫీమేల్, ఎన్సీసీ లోకల్ జనరల్, మళ్ళీ ఇంకొక అడిషనల్గా 4 రిజర్వేషన్స్ ఉంటాయి. అది స్పెషల్ కేటగిరీకి. ఓకేనా, ఇక్కడికి అర్థమైందా ఓసీకి. నెక్స్ట్ ఒక బీసీడీ క్యాండిడేట్ తీసుకుంటా ఉన్నాను, ఒక బీసీడీ జనరల్ మేల్ క్యాండిడేట్ తీసుకుంటా ఉన్నాను. ఓకేనా, ఈ క్యాండిడేట్ని ఎక్కడ చూస్తారు ఫస్ట్ అంటే ఓపెన్ అన్రిజర్వ్డ్ ఓసీ అన్రిజర్వ్డ్లో చూస్తారు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. ఇక్కడ సీట్ ఉందా లేదా చూస్తారు. ఇక్కడ సీట్ లేకపోతే ఓపెన్ జనరల్లో సీట్ చూస్తారు. ఓకేనా, లోకల్ ఓపెన్ జనరల్ లోకల్లో సీట్ చూస్తారు. ఇక్కడ లేకపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎక్కడికి వస్తారంటే బీసీడీ జనరల్లో చెక్ చేస్తారు. ఓకేనా, బీసీడీ జనరల్లో చెక్ చేస్తారు ఎక్కడ అన్రిజర్వ్డ్లో. సో నెక్స్ట్ బీసీడీ జనరల్ లోకల్లో చెక్ చేస్తారు. ఒక రిజర్వేషన్ క్యాండిడేట్కి మేల్ క్యాండిడేట్కి ఓసీ జనరల్ లోకల్, ఓసీ అన్రిజర్వ్డ్ కోటా ఎలిజిబిలిటీ ఉంటుంది, బీసీడీ అన్రిజర్వ్డ్, బీసీ లోకల్ కోటా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఏపీలో. కానీ తెలంగాణలో అసలు అన్రిజర్వ్డ్ అనేది లేదు, మొత్తం లోకలే. ఓకేనా, మొత్తం లోకలే కాబట్టి ఓన్లీ లోకల్ కోటా. బీసీడీ క్యాండిడేట్కి ఓసీ లోకల్, ఓసీ జనరల్ లోకల్, బీసీడీ జనరల్ లోకల్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే బీసీడీ ఫీమేల్ క్యాండిడేట్ అనుకోండి, ఓకేనా, బీసీడీ ఫీమేల్ క్యాండిడేట్ అనుకోండి, ఓసీలో ఉన్న 4 రిజర్వేషన్స్, బీసీడీలో ఉన్న 4 రిజర్వేషన్లు. బీసీడీలో 4 రిజర్వేషన్స్ ఏంటి సార్, అన్రిజర్వ్డ్ ఫీమేల్, అన్రిజర్వ్డ్ జనరల్, ఓసీ. ఓకేనా, అదేవిధంగా బీసీడీ లోకల్ జనరల్, బీసీడీ లోకల్ ఫీమేల్. సో అడిషనల్గా ఇంకొక 8 రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే ఒక ఫీమేల్ క్యాండిడేట్కి 8 టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ వస్తాయి. ఓకేనా, 8 టైప్ ఆఫ్ అలాట్మెంట్ వస్తుంది. ఇది రిజర్వేషన్ కాదు, కానీ నేను మీకు అలాట్మెంట్ చెప్తున్నాను. రోస్టర్ పాయింట్స్ అన్నాను కదా, ఇవే రోస్టర్ పాయింట్స్. ఓకేనా, ఇది ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏ కాలేజ్ ఎవరికి అలాట్ అవుతుంది అనేది ఒక ప్రాపర్ వేలో చెప్పడం కష్టం అవుతుంది. ఓకేనా, ప్రాపర్ వేలో చెప్పడం కష్టం అవుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే అన్రిజర్వ్ సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో కాబట్టి అన్రిజర్వ్ సీట్స్ ఉండవు, డైరెక్ట్ లోకల్ సీట్సే ఉంటాయి అనమాట. లోకల్ జనరల్, లోకల్ ఫీమేల్, బీసీడీ జనరల్, బీసీడీ ఫీమేల్. ఫీమేల్ క్యాండిడేట్ అయితే 4 రిజర్వేషన్లు, జనరల్ క్యాండిడేట్ అయితే 2 రిజర్వేషన్లు, ఇలా అప్లై అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇది
రిజర్వేషన్ సంబంధించి అసలు అలాట్మెంట్ ప్రాసెస్, మనకి ఎన్ని రకాల అలాట్మెంట్ అవ్వచ్చు అనే ప్రాసెస్. ఓకేనా. ఇప్పుడు అసలు అలాట్మెంట్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఫస్ట్ ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకోండి ఓసీలో. ఓకేనా. ఫస్ట్ 100 సీట్లు ఫిల్ చేస్తారు, మెరిట్తో ఫిల్ చేస్తారు. మెరిట్తో ఫిల్ చేసిన తర్వాత ఓకేనా, ఓసీ సీట్లన్నీ మెరిట్తో ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 100లో సెకండ్ క్యాండిడేట్ బీసీడీలో ఉన్నాడు అబ్బా అండి. ఓకేనా, బీసీడీలో ఉన్నాడు. ఈ క్యాండిడేట్కి గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఎక్కడ? ఓపెన్ కోటాలో గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది. కానీ ఈ క్యాండిడేట్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో కాబట్టి ఈ క్యాండిడేట్ని ఎక్కడ చెక్ చేస్తారంటే, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో బీసీడీ కోటాలో సీట్ ఉందా లేదా చెక్ చేస్తారు. బీసీడీ కోటాలో సీట్ ఉండగానే ఈ క్యాండిడేట్ తీసుకెళ్లి పైన జాయిన్ చేస్తారు. ఎందుకంటే మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, బీసీడీ క్యాండిడేట్ కి బీసీడీ రిజర్వేషన్ తో పాటు ఓపెన్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ లోనే జిఎంసీ వచ్చింది కాబట్టి సెకండ్ రౌండ్ లోకి సెకండ్ సైకిల్లో ఓకేనా బీసీడీ తో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వెళ్ళిపోతాడు అనమాట. ఓకేనా. దీన్ని మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేస్తూ ఎంఆర్సీలు క్రియేట్ చేసి ఎవరి కేటగిరీ ఎంతవరకు పాసిబిలిటీస్ ఉందో అంతవరకు పాసిబిలిటీ ఇవ్వడం అనమాట. ఇది ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు అలాట్మెంట్ ప్రాసెస్ ఒక క్యాండిడేట్ దగ్గరికి వచ్చేసరికి ఎలా జరుగుతుందో చెప్తాను. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఒక పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్. ఓకేనా. సో ఈ క్యాండిడేట్ వచ్చేసరికి ఏయూ రీజియన్ సంబంధించి బీసీడీ ఫీమేల్ క్యాండిడేట్. ఓకేనా. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, నేను ఎన్ఆర్ఐ చిన్న కాకాని అనే కాలేజ్ ఫస్ట్ పెడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టినా కాబట్టి నాకు ఫస్ట్ అదే కాలేజ్లో ఫిల్ అవుతుంది అనుకున్నారు. అలా అవ్వదు. ఎందుకు చెప్తున్నారు వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐ చిన్న కాకానిలో ఒకటే సీట్ ఉందండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంబీబీఎస్ సీట్ వేకెన్సీగా ఉంది. ఓకేనా. చూస్తున్న మీరు నేను మన ఇద్దరమే కంపేర్ చేద్దాం. ఓకేనా. నేను మీకన్నా మెరిట్లో ఉన్నా, నా మెరిట్ ఏమో 10, మీ మెరిట్ ఏమో 11. ఓకేనా. నేను కూడా 34 ఆప్షన్స్ పెట్టాలి కదా. నేను పెట్టిన 34 ఆప్షన్స్లలో ఎన్ఆర్ఐ చిన్న కాకాని లాస్ట్ ఆప్షన్. ఓకేనా. మీరు పెట్టిన ఫస్ట్ ఆప్షనే ఎన్ఆర్ఐ చిన్న కాకాని. సో చాలా మంది ఏమడుగుతున్నారు అంటే పేరెంట్స్, సార్ మేము ఫస్ట్ కాలేజ్ ఆప్షన్గా పెట్టడం వల్ల మాకు సీట్ వస్తుందా? ఓకేనా, మాకు ఫస్ట్ కాలేజ్ అదే కాలేజ్ పెడతాం కాబట్టి మాకు మెరిట్తో సంబంధం లేకుండా సీట్ వస్తుంది అంటే అలా రాదు. సో నేను 10th పొజిషన్లో మీకన్నా మెరిట్లో ఉన్నా కదా, అలా అప్పుడు నా 34 కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ 34 కాలేజీనే నా 34 కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్ అనేది సీట్ అలాట్మెంట్ అయిన తర్వాతనే, నా 34 కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాతనే నెక్స్ట్ క్యాండిడేట్ ని చెక్ చేస్తారనమాట. సో నెక్స్ట్ క్యాండిడేట్ ని చెక్ చేస్తే ఆ సీట్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ 10th క్యాండిడేట్ నాకు అయింది కదా. సో కాబట్టి ఎన్ఆర్ఐలో నాట్ అలాటెడ్. ఓకేనా. 11th క్యాండిడేట్ నాట్ అలాటెడ్. ఏంటి సార్ నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టినా కదా, ఫస్ట్ కాలేజ్ పెట్టినా కదా అంటే అట్లా ఉండదు. కాలేజ్ వైజ్ ఉండదు, మెరిట్ ఆర్డర్ వైజ్ ఓకేనా, మెరిట్ ఆర్డర్ వైజ్ మీకు అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తాను, చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెరిట్ ఆర్డర్ వరకు వచ్చేసరికి ఓకేనా, ఒక మెరిట్ ఆర్డర్ వచ్చేసరికి ఒక్కొక్క కాలేజ్ చెక్ చేస్తారు. దీన్ని లూపింగ్ మెథడ్ అంటారు. ఓకేనా. ప్రతి క్యాండిడేట్ కి లూపింగ్ లోనే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వాళ్ళకున్న పాసిబిలిటీస్ అన్ని చెక్ చేస్తారు. ఓకేనా. ఈ పర్టికులర్ క్యాండిడేట్ కి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కదా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ చెక్ చేస్తారు. సీట్ ఉందా లేదా, సీట్ ఉందనుకోండి అలాట్ చేస్తారు. సీట్ లేదనుకోండి ఇమీడియట్ సెకండ్ ఆప్షన్కి వస్తుంది రంగరాయలో చెక్ చేస్తారు. సీట్ ఉందనుకోండి అలాట్ చేస్తారు. సీట్ లేదనుకోండి ఇమీడియట్ థర్డ్ ఆప్షన్కి వచ్చేస్తారు. సో థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తారు. సీట్ ఉందనుకోండి అలాట్ చేస్తారు. సీట్ లేదనుకోండి ఇమీడియట్ గా 4th ఆప్షన్కి వచ్చేస్తారు. అలా ఒక్కొక్క కాలేజ్ చెక్ చేస్తూ ఓకేనా, ఒక్కొక్క కాలేజ్ చెక్ చేస్తూ మీకు ఎక్కడ వరకు పాసిబిలిటీస్ ఉంటాయో ఓకేనా, ఎక్కడ సీట్ అలాట్మెంట్ పాసిబిలిటీస్ ఉంటుందో అక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఓకేనా, ప్రతి క్యాండిడేట్కి వెబ్ ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్క క్యాండిడేట్కి ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేస్తారు. ఎక్కడ వరకు ఆప్షన్ చెక్ చేస్తారు? సార్ నాకు 5th కాలేజ్లో జిఎంసీ కడప వచ్చింది సార్, సో నాకు జిఎంసీ కడప వచ్చిన తర్వాత కూడా 6th కాలేజ్ చెక్ చేస్తారా అంటే లేదు, చెక్ చేయరు. ఇప్పుడు మీకు జిఎంసీ కడప అనే 6th కాలేజ్ వచ్చింది కదా, ఇక్కడ లాక్ అయిపోతుంది, ఇంకా సీట్ అలాటెడ్ అయిపోతుంది. సీట్ అలాటెడ్ అయిపోయినప్పుడు ఇంకా ఈ ఆప్షన్స్ అనేవి పనిచేయవు. ఈ ఆప్షన్స్ వరకు రాదు. అంటే మీకు సీట్ అలాట్మెంట్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు అలాట్మెంట్ అనేది ఒక్కొక్క కాలేజ్ని చెక్ చేసుకుంటూ వస్తారు. సో కాబట్టి ఒక పర్టికులర్ కాలేజ్ని ఫస్ట్ ఆప్షన్ పెట్టడం వల్ల, ఒక పర్టికులర్ బ్రాంచ్ని ఫస్ట్ ఆప్షన్ పెట్టడం వల్ల, సో మెరిట్తో సంబంధం లేకుండా నేను ఆ ఫస్ట్ కాలేజ్ని ఆప్షన్ పెట్టడం వల్ల నాకు సీట్ వస్తుంది అనుకుంటే అది తప్పు. ఓకేనా. సో ఇప్పుడు మీరు పెట్టిన ఆప్షన్లలో మీకు సీట్ రావాలి అంటే మీరు ఒక ప్రాపర్ వేలో కనుక వెబ్ ఆప్షన్ పెడితే మీ పైన క్యాండిడేట్ ఏ కాలేజ్ని వదిలేస్తాడో ఓకేనా, మీ పైన క్యాండిడేట్ ఏ కాలేజ్ని వదిలేస్తారో ఆ కాలేజ్లో వేకెన్సీ ఉంటే మీకు సీట్ వస్తుంది. సార్ నాకు జిఎంసీ తిరుపతి వస్తుందా, సారీ నాకు ఎస్వి తిరుపతి వస్తుందా సార్ అంటే మీ మెరిట్ వచ్చేసరికి ఎస్వి మెడికల్ కాలేజ్లో కనుక సీట్ ఉందనుకోండి,
సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఎస్వి మెడికల్ కాలేజ్లో సీట్ లేదనుకోండి, దాని తర్వాత జిఎంసీ నంద్యాల చెక్ చేస్తారు. జిఎంసీ నంద్యాలలో సీట్ అంటే సీటు అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఈ సంవత్సరం ఎస్వి మెడికల్ కాలేజ్ సీట్ రావచ్చు, ఓకేనా, ఈ సంవత్సరం రావచ్చు. కానీ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ చూస్తే జిఎంసీ నంద్యాలలో సీట్ వస్తుంది. సో కాబట్టి వీళ్ళు జిఎంసీ నంద్యాలను తీసుకెళ్ళి 9th పొజిషన్లో పెట్టి ఎస్వి మెడికల్ కాలేజ్ 10th పొజిషన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి ఆల్రెడీ ఎస్వి మెడికల్ కాలేజ్ రావచ్చు, కానీ దానికన్నా లీస్ట్ కాలేజ్ ముందు పెట్టడం వల్ల జిఎంసీ నంద్యాల అలాట్ అయిపోతుంది. అక్కడ వరకు అలాట్ అయిపోయి దాని కింద ఉన్న ఎస్వి మెడికల్ కాలేజ్ మీకు రాదు, మీ తర్వాత ఉన్న క్యాండిడేట్కి అలాట్ అవుతుంది. సో కాబట్టి వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి, అది టీఎస్ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా మనకు ఫస్ట్ ఒక కాలేజ్ కావాలండి. అది రాకపోతే సెకండ్ కాలేజ్, ఇది రాకపోతే థర్డ్ కాలేజ్, ఇది రాకపోతే ఫోర్త్ కాలేజ్, ఇది రాకపోతే ఫిఫ్త్ కాలేజ్, ఇది రాకపోతే సిక్స్త్ కాలేజ్, అలా ఒక కాలేజ్ రాకపోతే ఇంకొక కాలేజ్ అంటూ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా డెప్త్ సబ్జెక్ట్. ఎందుకు ఈ సబ్జెక్ట్ సంబంధించి వీడియో చేశానంటే, సో ఇవి 15% ఓసీ సీట్స్ని అనుకోండి, ఓపెన్ కోటాలో యూఎన్ఆర్ సీట్స్ని అనుకోండి, దీంట్లో మళ్ళీ సపరేట్ పర్సంటేజ్ ఉండదండి. ఓకేనా? ఓసీ నుంచి ఎస్సీ ఎస్టీల వరకు వీటన్నిటి వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు. ఒక్కొక్క రిజర్వేషన్లో ఓసీలో 15% అన్రిజర్వ్డ్, 85% లోకల్ ఉంటుంది. మళ్ళీ ఈ 15%లో ఓకేనా ఈ 15%లో అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. మళ్ళీ దీంట్లో కూడా ఫిమేల్ కోటా, దీంట్లో కూడా ఎన్సీసీ కోటా, దీంట్లో కూడా పీడబ్ల్యూడి కోటా, దీంట్లో కూడా అన్ని కోటాలు ఉంటాయి. అదేవిధంగా 85%లో కూడా ఉంటాయి. ఎస్సీలో కూడా 15% యూఎన్ఆర్, 85% లోకల్. సో ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ? ఇది ఏపీలో. తెలంగాణ విషయానికి వస్తే డైరెక్ట్ 100% లోకల్ సీట్లు మాత్రమే ఉంటాయి. యూఎన్ఆర్ సీట్స్ అనేవి అసలు తెలంగాణలో తీసేశారనమాట. సో తెలంగాణలో ఇంకా యూఎన్ఆర్ సీట్స్ ఉండవు. సో అక్కడ ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా లోకల్ సీట్సే ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్స్ ఉంటాయి కాబట్టి ఒక రీజన్ వాళ్ళని ఇంకొక రీజన్లో అన్రిజర్వ్డ్ కోటాలో సీట్లు ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ప్రతి రిజర్వేషన్లో 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. అంతేగాని ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న 15% సీట్లో 7.5% ఓసీ వాళ్ళకి, 7.5% రిజర్వేషన్స్ బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అలా ఉండవు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇంతకు మించిన సబ్జెక్ట్ మీకు ఇంకెవరైనా చెప్తున్నారంటే మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో అర్థమైందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అర్థమైతే మీకు ఎక్కడి వరకు అర్థమైంది, వీడియో నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.